ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పి సిఐడి వారు కూడా అపాయింట్మెంట్ హైకోర్టులో వేయడం జరిగింది. ఎలా చూసి చెప్పారు? గత 53 రోజుల పాటు అంతకుముందు మీరు చూస్తే సెప్టెంబర్ నెల 9వ తారీఖున మొదలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి అప్పుడు ఉన్నటువంటి కేసుని బేస్ చేసుకుని ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 53 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి ఆయన యొక్క ఆరోగ్యం చూపి కళ్ళు సరిగ్గా బాగలేదని, గుండె సరిగ్గా బాగలేదని, కడుపు సరిగ్గా బాగలేదని, చేతులు సరిగ్గా బాగలేదని చెప్పి హాట్ వాటర్లు ఇవ్వట్లేదని చెప్పేసి అని మరి కోర్టులో మరి ఆయన యొక్క ప్రతినిధుల్ని, న్యాయవాదులను ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకున్న తర్వాత, హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి షరతులకు ఉల్లంఘిస్తూ మరి ఆయన చేసినటువంటి టీవీలో కానీ మీడియాలో కానీ చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు వాళ్ళు చూస్తుంటే న్యాయ వ్యవస్థ మీద కానీ, ప్రజా వ్యవస్థ మీద, కోర్టుల మీద కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లో ఐఆర్ఆర్ కేసులో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్లో ఆర్గ్యుమెంట్ చేస్తున్న సందర్భంలో మరి నిన్న కానీ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంట మరి ఆయన కింద స్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా మరి మినిస్టర్ అయ్యాడు కదా, ఆయనకి తెలుసు కదా, ఆయనకి రెడ్ బుక్ అంటే ఏంటో తెలుసు కదా. ఆ రెడ్ బుక్ ఏదో మెయింటైన్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు కానీ, జడ్జీలు కానీ, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళ యొక్క వివరాలు రాసుకుని వాళ్ళ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అంతు చూస్తామని చెప్పి బెదిరించడం, ఇది చట్ట ఉల్లంఘనే, కోర్టుల్ని ధిక్కరించడమే చూస్తూ ఉంటుంటే మరి ఒక పక్క ఐఆర్ఆర్ కేసులో కానీ, ఇతరితర కేసుల్లో కానీ నారా లోకేష్ గారు 41A నోటీసు సర్వ్ చేయమని చెప్పేసి అని మరి సిఐడికి కోర్టులు ఉత్తర్వులు ఇస్తే మరి ఆ 41 నోటీస్ తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు దాంట్లో క్లియర్గా చెప్పారు, మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేయబాకండి, మీడియా ముఖంగా కానీ, పత్రికా ముఖంగా కానీ, ఇతరితర సంస్థల ద్వారా కానీ మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేయబాకండి, ప్రలోభాలు పెట్టబాకండి. మరి ఈ 41 నోటీస్ ఇచ్చేటప్పుడు ఆయనకి క్లియర్గా చెప్పారు. అయినా సరే రెడ్ బుక్ పెడతామని చెప్పేసి అని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీ పేర్లు అంట ఆయన ర్యాంక్తో సహా రాసుకుని వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మీ అంతు తేలుస్తామని చెప్పేసి అని భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరి వీళ్ళు ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేసేవాళ్ళు దీన్ని బట్టి తేటతనం అవుతుంది, అర్థమవుతుంది. ఈరోజు నిన్న జరిగినటువంటి మరి మహాసభ ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్లో మరి ఎప్పుడు పూనకం వచ్చినట్టు ఊగిపోయేటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న ఎందుకు పూనకం రాలేదో మరి చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన ఒక ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా అన్నీ కూడా ఆపేసుకుని ఆయన మనసును చంపుకుని ఆయన ముఖ్యమంత్రి అవుదామనే దాన్ని కూడా ఆయన చంపేసుకుని చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక కులాన్ని, ఆయనకు సంబంధించిన అభిమానులందరినీ కూడా తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగపూర్వకం ఏదైతే ప్రకటనలు చేస్తారో లేకపోతే ప్రసంగిస్తే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల వెళ్ళిపోతారని పవన్ కళ్యాణ్ గారితో ముందే హెచ్చరించినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. బాబు నువ్వు ఊగుతూ మాట్లాడబాక, ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను వదిలేసి నీ వెనకాల వస్తారని చెప్పేసి అని చెప్పినట్టున్నారు. ఆయన అటువంటి ఉద్యోగపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయకుండా సైలెంట్గా స్మూత్గా మాట్లాడితే ఆ మాటలన్నీ కూడా లోకేష్ గారు ఊగిపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు, ఇప్పుడు లోకేష్ గారు ఊగిపోతున్నారు. ఊగిపోతూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల్లో ఉన్నటువంటి అధికారులు అంతు చూసి రెడ్ బుక్ పెడతారంట. రెడ్ బుక్ ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో మీకు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీకు ఆ 23 ఎమ్మెల్యేలు కూడా మీ వంటూ నడవకుండా వదిలి వెళ్ళిపోయినటువంటి సంఘటన మీరు చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరుగుతుంది. ఒక పక్క యువకుడు ఉత్సాహవంతుడిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలన చేస్తూ నవరత్నాలు ఇచ్చుకుంటూ పేదల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉంటూ అన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కుదరదు. ఆల్రెడీ మీరు 2014లో జనసేన కూటమి, బీజేపీ కూటమి, ఆల్రెడీ టీడీపీ కూటమి వచ్చారు. ఏం చేశారు? మళ్ళీ మీరు కలిస్తే 2024లో ఏమైంది? ఆల్రెడీ కలిశారు.
ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాత మీరు తనుకుని అధికారాలను పంచుకున్న తర్వాత ప్రజలను మోసం చేసి మళ్ళీ విడిపోయినట్టు నటించి మళ్ళీ 2019లో నటించి 2024లో మళ్ళీ వచ్చేసి పోటీ చేద్దాం అంటే ప్రజలు పిచ్చిగా ఏం లేరు. ఇక్కడ ఆల్రెడీ మిమ్మల్ని 2014 నుంచి గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఓడిద్దాం అని చెప్పేసి 2019లో మిమ్మల్ని చిత్తుగా ఓడించడం జరిగింది. మీ యొక్క కలయిక అదేదో పేరు చెప్తారు, అర్థమై ఉంటుంది మీకు. అటువంటి కలయిక తప్ప చట్టపరమైనటువంటి కలయిక కాదు. మీ కలయిక చూడాలంటే దౌర్భాగ్యమైన కలయిక అని చెప్పేసి మేము చెప్తున్నాం. సార్ ఇప్పుడు ఈ యొక్క నోటీసులు ఇచ్చారు, 41 నోటీసులు ఇచ్చారు. ఏసీబీ కోర్టులో కూడా ఇది పిటిషన్ వేసినట్టు సిఐడి వారు వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు చెప్పారు? ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయంటారా దీని మీద? అదేనండి, ఇప్పుడు ఆల్రెడీ ఆ ఐఆర్ఆర్ రింగ్ కేసులో కానీ ఇతర కేసుల్లో కానీ 41A నోటీసు నారా లోకేష్ గారికి సిఐడి వారు ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు దాంట్లో క్లియర్గా రాశారు, బాబు లోకేష్ గారు 41A CRPC ప్రకారం కొన్ని షరతులు మీకు ఇవ్వడం జరిగింది. ఆ షరతుల్లో భాగంగా మీరు మీడియా ముఖం కానీ సోషల్ మీడియాలో కానీ ఇతర వాటిల్లో కానీ పత్రికా ముఖంగా కానీ మీరు ఎటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడద్దు, దయచేసి అవన్నీ కూడా మీరు చేయొద్దని చెప్పేసి ఆ 41 నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిని ఉల్లంఘించి ఈరోజు నువ్వు పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాలో మాట్లాడటం, లేనిపోయిన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో ఏదైతే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ చట్ట వ్యతిరేక పనులు, ఈ 41 CRPCలో ఉన్నటువంటి ఉల్లంఘనలన్నీ కూడా అవన్నీ కూడా ఆధారపూర్వకంగా తీసుకొచ్చి సిఐడికి సంబంధించిన అధికారులు మరి ప్రాసిక్యూషన్ తరఫున 41 ఇచ్చినటువంటి నోటీసు ఉల్లంఘించారు. కాబట్టి అతని బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేసినట్టు మనకు తెలియవచ్చింది. మరి దానిలో మరి అతనికి నోటీసులు ఇవ్వడం, దాని మీద వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత అతను చేసిన తప్పు అయితే కోర్టు వారు రియల్గా మరి 41A నోటీసును ఉల్లంఘించారు కాబట్టి బెయిల్ రద్దు చేసేటువంటి ఆస్కారం మాత్రం ఉంది. ఓకే, అరెస్ట్ చేసే కూడా అవకాశం అంటారు. కొంతమంది రాజమండ్రి జైలుకు పంపించే అవకాశం అని కొంతమంది అంటున్నారు. ఎలా చెప్పారు? రాజమండ్రి జైలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పుట్టినీళ్ళు. ఎందుకు అంటే అక్కడ గోదావరికి సంబంధించినటువంటి ఉత్సవాలు పుష్కరాలు జరిగినప్పుడు దగ్గర 27 మంది నుంచి 29 మందిని అభాగ్యుల్ని భక్తుల్ని తొక్కిసలాట చేసి వాళ్ళని చంపిన పాపానికి అక్కడ వాళ్ళు ఇన్ని రోజుల పాటు గోదావరి పుష్కరాల్లో చనిపోయినటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మలకు శోభించి అక్కడే రాజమండ్రి వచ్చే విధంగా చేసి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి సబ్ జైల్లో 53 రోజుల పాటు ఉంచడం జరిగింది. మరి ఆ తొక్కిసలాటలో మరి ఎంతమంది చనిపోయారో దీన్ని బట్టి అర్థమవుతుంది. 29 మంది చనిపోయారో 53 మంది చనిపోయారో అన్నది మరి ఆ రోజు లెక్క తేల్చకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి 29 మంది చనిపోతే 53 రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఆ బాధతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ శోభించింది కాబట్టి, వాళ్ళ మనోవేదనకి గురయ్యారు కాబట్టి వాళ్ళ ఆత్మలు అక్కడే గోదావరి చుట్టూరు ఉండి వీళ్ళని సెంట్రల్ జైలుకి వెళ్ళే విధంగా చేసినట్టు చూస్తున్నాం. కాబట్టి లోకేష్ గారు కూడా ఏదో ఆయన చేసిన తప్పులు ఈరోజు బయటపడేటువంటి పరిస్థితి ఉన్నాయి. ఐఆర్ఆర్ రింగ్ కేసులో కానీ ఇతర చాలా అమరావతి కుంభకోణంలో కానీ ఫ్లాట్లు ఇచ్చిన దాంట్లో కానీ ఆయనకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకుని ఎటువంటి ప్రజాప్రతినిధిగా గెలవకుండానే ఎమ్మెల్సీ తప్పు ద్వారా వచ్చి ఒక మంత్రి స్థానాన్ని అధిరోహించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా 2014 నుంచి 19 దాకా దోసుకున్నారో ఆ పాపాలన్నీ ఇప్పుడు మూట కట్టుకుని లోకేష్ కూడా రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆ నాన్నగారు కట్టినటువంటి జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఆయనకు వస్తుంది. తొందరపడాల్సిన పని అయితే లేదు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ప్రధానంగా లోకేష్ గారు ఇప్పుడు మరి అంటే అరెస్ట్ అవుతాడని చెప్పి కొన్ని మీడియా కూడా కొన్ని చెప్తున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అధికారులని దూషించినందుకు కానీ అధికారులని అట్లా హెచ్చరించినందుకు భయభ్రాంతులు గురి చేస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఎలాంటి సెక్షన్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు పోలీసు అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే మంత్రివారులు ఏదైనా సూచనలు సలహాలు చేస్తే తీసుకోవడం జరుగుతుంది తప్ప ఏకపక్షాన తప్పుగా చేసేటువంటి ఏ పోలీస్ అధికారి కానీ ఏ ఐఏఎస్లు కానీ ఎక్కడక్కడ ఉండరు. అది పరిశీలించిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నేను బెదిరించి అధికారులను తప్పుదోవ పట్టించాను కదా, నేను బెదిరించి ప్రాజెక్టుల్లో అవినీతి చేశాను కదా, నేను బెదిరించి రాష్ట్రాన్ని దోసుకున్నాను కదా, నేను చేసినట్టు అందరూ చేస్తారా అని చెప్పేసి ఒక దీనిలో ఉన్నాడు ఆయన. అంతే తప్ప ఏ అధికారి కూడా ఎవరో ముఖ్యమంత్రి చెప్పారనో లేకపోతే ఇంకో అధికారో లేకపోతే ఇంకో ఎమ్మెల్యే చెప్పారని చెప్పేసి తప్పుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం లేకపోతే తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఇలాంటివి ఉండవు. అది నిజంగా చూడాలంటే అధికారిని దూషిస్తే
353 ప్రకారం 332 ప్రకారం ఎవరైతే ఒక డ్యూటీలో ఉన్నటువంటి బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి అధికారులని దూషించే చేయటమో, వాళ్ళ మీద దాడులు దిగటమో, భౌతిక దాడులు దిగటమో, బెదిరింపు ధోరణి చూస్తే అటువంటి వారికి దగ్గర 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు లోకేష్ గారు నిజంగా మేము గెలుస్తాం, మా యొక్క కూటమి గెలుస్తుందని చెప్పండి. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న వాళ్ళని తిట్టడం, ప్రజలను దూషించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇది ఎక్కడ కుసంస్కారం అండి? ఇప్పుడు ఆయనకి అరెస్టు అనే సమాచారం వస్తే, నిజంగా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, నిజంగా వైసీపీ వాళ్ళు అరెస్ట్ అనే సమాచారం వస్తే ఎప్పుడో లోకేష్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు కాదు, ఎప్పుడో ఢిల్లీ పారిపోయాడు. ఢిల్లీ పారిపోయి ఏ పాత ఫోటోలు, అమిత్ షాతో కూర్చున్నటువంటి ఫోటోలో, లేకపోతే ప్రధానమంత్రితో కూర్చున్న ఫోటోలో, మహాత్మా గాంధీ గారిని ఎత్తుకున్నటువంటి ఫోటోలో, లేకపోతే రాహుల్ గాంధీ గారిని, లేకపోతే ఇంకొకరిని ఎవరిని బొజ్జగించే ఫోటోలో అవి పెడతాడు ఈయన. ఢిల్లీ వెళ్ళిపోయి పాత ఫోటోలు రిలీజ్ చేసి, నేను రాహుల్ గాంధీ గారితో సమావేశం అయ్యాను, మీ అంతు చూస్తా అన్నారు, ఇక్కడ వైసీపీ అంతు చూస్తా అన్నారు అని చెప్పి ఆ ఫోటోలు పెడతాడు. ఎప్పుడైతే నిజంగా వైసీపీ వాళ్ళు అన్నా, లేకపోతే అరెస్ట్ అవుతున్నటువంటి సమాచారం ఆయనకున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండడు, ఢిల్లీ పారిపోతాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్ళిపోయి వాళ్ళ తండ్రి గారు రిలీజ్ అయిన తర్వాత వచ్చాడు తప్ప, అరెస్ట్ అంటే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండడు. అంటే ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అప్పుడు అధికారులని బహిరంగ సభలో కూడా మీ అందరి పేర్లు నేను రాసుకున్నాను అని చెప్పి హెచ్చరించడం కానీ, కొన్ని మీడియాలో కూడా మా తండ్రిని అరెస్ట్ చేసినటువంటి అధికారిని, ఏ అధికారిని అయినా సరే వాళ్ళ సెక్షన్లు తెలుసుకుని, వాళ్ళ బ్యాచ్ నెంబర్ తెలుసుకుని ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ చేయడం కానీ, వాళ్ళ జ్యుడిషియల్ మీద వాళ్ళ కంట్రీ చేస్తాను వాళ్ళు బెదిరిస్తున్నాడు. అలా చెప్పారు. అదేనండి, ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాదు. దొడ్డిదారులో ఎమ్మెల్సీగా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, ఎమ్మెల్సీగా మరి ఆయన ఉండి, ఆ ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత మళ్ళీ దొడ్డిదారుల్లో మంత్రివర్యులు అయినటువంటి గొప్ప మహానేత ఎవడైతే ఉన్నారంటే లోకేష్ బాబు గారు. ఈ లోకేష్ బాబు గారికి ఏం తెలిసింది? ప్రజాక్షేత్రంలో గెలిస్తే, ప్రజలు ఓట్లు వేస్తే బుద్ధి జ్ఞానం దేవుడు ఇస్తాడు. నేను ఎలా కష్టపడాలి, నేను ఎలా చేయాలి, ప్రజాసేవకుడికి ఎలా ఉండాలి, అధికారుల చేత నేను పని ఎలా చేయించుకోవాలి అనేటువంటి సంస్కారం ఉంటుంది. అలాంటి సంస్కారం లేదు కాబట్టి ఈరోజు బెదిరింపు ధోరణిలో భయభ్రాంతులు చేస్తే ఉంటుంటే, నువ్వు ఏ అధికారి జోలికి వెళ్ళి చూడు, వెళ్ళి చూడు. మీ తండ్రి గారు 53 రోజుల పాటు ఉన్నారేమో, నీవు జీవితకాలం జైల్లో ఉండేటువంటి పరిస్థితి నీకు వస్తుంది. నాకు తెలిసి ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి అధికారి కూడా రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ కేసులు పెడితే ఈ లోకేష్ దేశంలో ఉన్నటువంటి ప్రతి జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నిన్ను చూసి ఈ విధంగా ప్రతి అధికారి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ రక్షణ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కలిదేర్చి ఇటువంటి నాయకుడు ఉండాల్సిన పని లేదు మనకి. దేశంలో ఎన్నో భవిష్యత్తుకి ఎంతోమంది బాట వేస్తుంటే ఇతను వచ్చేసి నేను అధికారులను అలా చేస్తాను, అధికారులను ఎలా చేస్తానంటే ఎవరు కూడా చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళాలని చూడరు. లోకేష్కి భయపడి ఎవడు ఉద్యోగాలు చేయడు. కాబట్టి ఇతని మీద కోర్టు వారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకోవాలి. అధికారులు కూడా ఇతని మీద కేసు పెట్టి రిజిస్టర్ చేసి ఆ నాన్నగారు ఏదైతే బ్యారక్లో ఉన్నారో అదే బ్యారక్లో ఉండే విధంగా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.